హలో ఎవరోన్ అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విష్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే కొన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద అయితే వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగాయి. నెక్స్ట్ అలాగే మనకి డీటెయిల్స్ పరంగా వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 362 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. టోటల్గా 362 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇక ఇందులో నుంచి మన ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్టయితే ఓవరాల్గా తెలంగాణ హైదరాబాద్ వాళ్ళకి వచ్చేసరికి తెలంగాణలోని టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి తెలంగాణ వాళ్ళకి. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే విజయవాడలో టోటల్గా ఓవరాల్గా 3 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే పే స్కేల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది లెవెల్ 1 పే స్కేల్ కిందకి అయితే వస్తుంది. 18,000 నుంచి మనకి 56,000 వరకు అయితే శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి నాన్ గెజిటేటెడ్ మినిస్ట్రియల్ వేకెన్సీస్ అయితే ఇవి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి యాజ్ ఆన్ 14/12/2025 కల్లా చూసుకున్నట్టయితే మనకి 18 నుంచి 25 సంవత్సరాలు అనేది ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది 2 టైర్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 వచ్చేసరికి సిబిటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు, అలాగే న్యూమెరికల్ ఆర్ అనలిటికల్ లాజికల్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అయితే 20 క్వశ్చన్లు అయితే ఉంటుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 100 క్వశ్చన్లు 100 మార్కులకి అయితే ఉంటుంది. టైం వచ్చేసరికి 1 అవర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే దీనికి 1/4 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అంటే ఎవ్రీ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి 1 మార్క్ అయితే పోతుంది. అండ్ అలాగే టైర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో టైర్ 2 అయితే ఉంటుంది. టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది ఇంగ్లీష్లోని. ఓవరాల్గా మనకి 50 మార్క్స్ అనేది ఉంటుంది. 1 అవర్ అయితే టైం ఇస్తారు. అండ్ అలాగే టైర్ 1 కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్ వాళ్ళకి 30 మార్క్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 28 మార్క్స్, అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25, అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద టైర్ 1 ఎగ్జామ్ వుడ్ బి యూఆర్ 30, ఓబీసీ 28 అండ్ ఎస్సీ ఎస్టీ 25, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ 25 మార్క్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే టైర్ 2 వచ్చేసరికి మనకి క్వాలిఫైయింగ్ నేచర్ మనకి ఇందులో 20 మార్క్స్ వస్తే అవుట్ ఆఫ్ 50 20 మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి 22/11/2025 నుంచి 14/12/2025 వరకు అయితే మనకి అప్లికేషన్ అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో వెబ్సైట్ వచ్చేసరికి www.mha.gov.in అనే వెబ్సైట్లోని లేదంటే www.ncs.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే మనకు ఫీజు పరంగా చూసుకున్నట్టయితే టూ స్టెప్స్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 100 ఉంటుంది. అండ్ అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసరికి 550 ఉంటుంది. ఓవరాల్గా రెండు కలుపుకొని 650 అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఓవరాల్గా ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/12/2025 లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/12/2025 అయితే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. మన ఛానల్ ఏమైనా కొత్తగా వెయిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.